నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మెగా డిఎస్సిలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి, దగా జరిగిందని, నిరుద్యోగులను మోసం చేశారని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఆ వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్కారం. లోకేష్ తన సొంత కంపెనీ హెరిటేజ్ లో ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తారో అదే విధంగా డిఎస్సి ద్వారా తన సొంత కార్యకర్తలకు, యువగలంలో నడిచిన వాళ్ళకి ఈ డిఎస్సిలో ఉద్యోగాలు చేర్పించారని, అదే విధంగా టీడీపీ పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పి నాని గారు అంటున్నారు. మరి నిజంగానే దగా జరుగుతుందా? డిఎస్సి అక్రమాలు జరిగాయా? ఏం చెప్తారు సార్ ఈ అంశంపై? వాళ్ళు బూడిద ఇక్కడ వాళ్ళకి ఊపిరి రావట్లేదండి. యాక్చువల్గా ఏం చేయాలో అర్థం అవట్లేదు. వాళ్ళ హయాంలో ఒక్క డిఎస్సి వేయలేదు, వీళ్ళు ఆల్రెడీ రెండోది కూడా వేస్తారు. ఉద్యోగాలు వచ్చేసి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళకు ఇది ఏమవుద్దంటే స్పోర్ట్స్ కోటాలో మీద వచ్చింది వివాదం. ఇది దాని పూర్తి విధి విధానాలు తెలుసుకుని మాట్లాడాలి. వాళ్ళు బయట వాళ్ళకి తెలియదు, ఏమో అనుకుంటారు. అక్కడ వాళ్ళు సర్టిఫికెట్లు తర్వాత అవి తీసుకురండి, లేకపోతే ఇది చెప్పినప్పుడు కొంతమంది హాజరు అవ్వకపోవటం, ఇలాంటివి కొన్ని వాళ్ళు వివరంగా చెప్తున్నారు. వచ్చి జరిగిన తర్వాత ఇంకంతగానే చెప్పడం, ఏం పీక్కుంటారు అని చెప్పడమే. అర్థమైంది నీకు? ఇక్కడ దానికి వివరణ ఇచ్చుకుంటా పోతుంటే వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ అవన్నీ జరిగింది అంటాడు అంతే. వాళ్ళు మొండి మూర్ఖులాళ్ళు. వాళ్ళు ఏంటంటే అడ్డగోలుగా మాట్లాడడం అనేటువంటి అభ్యాసం అంతే. దానికి మనం ప్రజలకు ఒక వివరణ ఇచ్చుకోవాలి. ఈ బొగ్గలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైంది నీకు? అంటే వైసీపీ మంత్రులు వీళ్ళు మాట్లాడుతున్నారు, దానికి టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు ఆన్సర్ చెప్తున్నారు అనుకోకుండా అసలు ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, డిఎస్సి పైన ఏమనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళందరూ అనుకునేది ఏంటంటే డిఎస్సిలో ఇది 3 లక్షల మంది పైగా దాంట్లో పాల్గొన్నారండి. అందులో అక్కడ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అన్నీ వస్తాయి కదా. 3 లక్షల మందికి రాకపోతే అన్యాయం జరిగిపోయింది, ఎవరు ఇచ్చారంటే మీకు చాలా క్లియర్గా చెప్తున్నానండి. తెలుగుదేశం పార్టీ హయాంలో చాలా పారదర్శకంగా జరుగుతాయి. అడ్డగోలు విధానానికి అలా అవకాశమే ఉండదు. అందులో మేమందరం బాధితులు కదా, ప్రత్యక్షంగా చూసాం ఎప్పటి నుంచి పార్టీ పెట్టిన కానించి. అదే కాంగ్రెస్లో అయితే టపాల్మని దూరే చెల్లి తర్వాత రాజశేఖర రెడ్డి అనేది దుర్పేసిపోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఆళ్ళకి ఇచ్చేసుకున్నాడు కదా అన్నీ. ఫైబర్ నెట్ లాంటి దాంట్లో మనుషులు పెట్టేసుకున్నాడు. అసలు వాళ్ళకి మనకి పోలికలు. వాళ్ళు ఏమనుకుంటారంటే మళ్ళా వాళ్ళు చేసుకుంటారని ఊహిస్తారు. వాళ్ళు అంతే, చేసి ఉండరా అని. ఇక్కడ జరగదండి, అలా జరగనివ్వరు. అలాగైతే 300 మంది కార్యకర్తలు టీడీపీలో చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ అసంతృప్తి ఎందుకుంటుంది? ఇలా ఎందులో అవకాశం ఉంది అందులో పంపిస్తుంటే. ఇప్పుడు ఫైబర్ నెట్ అలాగే ఆపేసి ఉండిచ్చారు. ఫైబర్ నెట్లో కనీసం 2-3 వేల మంది దూరిపోవచ్చు కదా వీళ్ళు. అంటే వైసీపీ హయాంలో వీసీల నియామకంలో కూడా అసలు ప్రతి దాంట్లోనూ నీకు ఎక్కడైనా సరే, పైగా నేను ఇవాళ ఎప్పుడు మాట్లాడేది అలాగా వీసీ లిస్ట్ చూడండి ఒకసారి ఎవరున్నారు అందులో. అతని లిస్టు చూడండి. అతను దాంట్లో అతను కూడా ఉండే మనుషుల్లోనూ, లేకపోతే పిఎల్ కింద ఇచ్చిన వాళ్ళు, లేకపోతే సలహాదారుల కింద ఇచ్చిన వాళ్ళు, సిగ్గులేవు మొఖాలకు ఏమాడుతున్నారు వాళ్ళు. వాళ్ళు సిగ్గు సార్ అన్నీ వదిలేశారు కాబట్టి బయటకు వచ్చి మాట్లాడతారు. అన్నీ వదిలేశారు వాళ్ళు. ఇప్పుడు దీనికి సమాధానం ఆల్రెడీ ఆ విద్యాశాఖకు సంబంధించిన బాధ్యులైన ప్రతి డిఎస్సిలో పాత్ర వహించిన ప్రతి అధికారి బయటకు వచ్చి చెప్పాడు. స్పష్టంగా చెప్పారు, క్లియర్గా చెప్పారు. వాళ్ళు ఆ సమాధానం ప్రజలకి, వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలా పట్టించుకోకూడదు. ఇక్కడ నీకు సమస్య ఎక్కడ వస్తుంది? ఒకవేళ నిజంగా ఇవాళ ప్రతిపక్షంగా పనిచేసేది టీడీపీ క్యాడరే పనిచేస్తుంది ప్రతిపక్షంగా. ప్రతి అడుగుని భూతద్దంలో చూస్తున్నారు. నీకు వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. పలాసలో పనిచేసిన సిఐ శంకర్రావు పాయకురాపేటలో పోస్టింగ్ ఇస్తే ఓరెత్తిచ్చేసారు. ఇమీడియట్గా వాళ్ళు విన్నారు కూడా, పెద్దలో విని అతనికి ఇమీడియట్గా అతను అరాచకాలు అన్నీ తెలుసుకుని అతను వీఆర్కి పంపించారు. ఇదే కాదు, ఇలాంటి అనేక విషయాల్లో పార్టీ క్యాడరే ప్రతిపక్షంగా పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో దొంగుంటాడు, వాళ్ళ కాడు వదిలేసిపోయారు. ఇప్పుడు ఆ 10 మందిని పోగేయాలంటే వాళ్ళ తల ప్రాణం తోకొస్తుంది. డిఎస్సి విద్యార్థులకి ఎంతో 4-5 పట్టుకొస్తారు. అసంతృప్తి ఉన్న వాళ్ళు ఉంటారు అందులో. ఎందుకంటే రాలేదు, దగ్గరికి వచ్చి పోయిన వాళ్ళు బాధ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ట్రై చేసుకోవాలి తప్ప ఇలా అడ్డదారిలో వీళ్ళు ఏదో చెప్తే వీళ్ళు ఏం ఉద్ధరిస్తారు అనుకోకూడదు. మేము వచ్చిందా రద్దు చేస్తానంటే ఇలాగ ఒకళ్ళు వచ్చింది ఇంకొకటి రద్దు చేసుకుంటా పోతా. అసలు ఏమన్నా ఉందా అర్థం ఉందా? చంద్రబాబు నాయుడు గారు నిజంగా వీళ్ళు అవినీతి అక్రమం చేసిన దాన్ని కూడా రద్దు చేయలేదు. ఎందుకంటే అందులో కూడా చదువుకుని రాసి ఉంటారు కొంతమంది, వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ కోర్టు ఒప్పుకోలే, అలా మొత్తం తీసి పడేసింది. అక్రమాలు ప్రూవ్ అయినాయి కాబట్టి వీళ్ళు ప్రూవ్ చేయగలిగారా? మాట వేస్తున్నారు, బొద్దు వేస్తున్నారు అంతే. అమరావతిలో జరిగిందంటారు, లేకపోతే
ప్రతి దాంట్లోనూ వాళ్ళు ఒక బురద చల్లేసిపోతున్నారు. అంటే సార్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ మూల్యాంకనాల్లో కూడా ఏ విధంగా జరిగిందో చూసాం. ఇక్కడ అటు టీడీపీ అయినా ఇటు వైసీపీ అయినా వాళ్ళు ఒకరి మీద ఒకరు ఈ విమర్శలు చేసుకుంటే మధ్యలో ఈ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా అయిపోతుంది కదా, దీనికి ఎలా చెక్ పెట్టాలంటారు అసలు? ఏమీ లేదండి, విద్యార్థులు ఎటువంటి వాటికి లోపడకూడదండి. కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా నమ్మొచ్చాడు. ఇలాంటి అడ్డదారులకి అక్రమాలకి ఛాన్స్ ఇవ్వరాళ్ళు. ఎందుకంటే ఆ శాఖ నిర్వహించేది లోకేష్ గారు. అతనికి చెడ్డ పేరు వచ్చే అవకాశాన్ని ఎప్పటికీ ఇవ్వడం, ప్రెస్టీజియస్గా తీసుకుంటారు వాళ్ళు. అర్థమైందా? అంటే సర్కమ్స్టెన్షియల్గా కూడా ఆలోచిస్తే మనం ఆ అవకాశం ఎవరాళ్ళు వాళ్ళకి అవసరం లేదు అని అటువంటి గమనించుకోవాలి. ఇప్పుడు గతంలో ఒకసారి బాలయోగ్ గారు విద్యామంత్రిగా ఉండగా పేపర్ లీక్ అయితే రాజీనామా చేస్తాడు. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అసలు సిస్టమ్ అది. ఇప్పుడు అది కొంత సడలింపు వచ్చింది. మరీ అంత నిజాయితీగా నిబద్ధతగా ఎవరో ఉంటలా, నైతిక బాధ్యతలు వహించట్లేదు. కానీ అలాంటి పనులు చేయకుండా ఉంటారు. ఇప్పుడు చిన్న పొరపాటు జరిగింది. అక్కడ సిఐ ఉన్నాడు, 2 ఏళ్ళ తర్వాత అతను ఇక్కడికి పోస్టింగ్ వచ్చింది. అప్పట్లో కూడా విఆర్లో పెట్టారు అతన్ని. అడే డిఏజీ 4 నెలలు పట్టుకుని మొత్తం మీద వాళ్ళ మార్గాలు వాళ్ళు పడతారు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు. వాళ్ళు అడుగుంటారు అక్కడికి. అక్కడ పొలిటికల్ రిప్రజెంటేటివ్ అంటే మీ ఎమ్మెల్యే కానీ మంత్రి గారు కానీ లెటర్ లేకుండా వాళ్ళు పోస్టింగ్ ఎవరు. ఖచ్చితంగా ఈవిడ లెటర్ ఇచ్చి ఉంటుంది, అడుగుంటారు, రిక్వెస్ట్ చేసి ఉంటాడు. ఆవిడ ఇతను వేరే బోర్డ్స్ ఇతను చరిత్ర తెలుసుకోలేదు. ఆవిడ చేసిన మిస్టేక్ అది. ఆ పొరపాటు చరిత్ర తీసుకుంది. మొండిగా వాదించకుండా, అడ్డగోలుగా వ్యవహరించకుండా. ఇది కదా మనకు కావాల్సింది. నువ్వు పొరపాటు చేస్తున్నావు అంటే సరిదిద్దుకోవడం. ఆయుధం ఎప్పుడన్నా ఉందా వాళ్ళ దగ్గర? అందుకనే వాళ్ళు విధ్వంసకారులు అండి. అభివృద్ధిని ఓర్చుకోలేరు. ప్రజలకు మంచి జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డికి ఒంటి మీద తేళ్ళు చెట్లు పాకేస్తాయి. అతను నచ్చుతాం. ఎందుకంటే అతను ఊహించింది వేరు. వీళ్ళు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమం చేయలేక చేతులు ఎత్తేస్తారు. మనం చేసిన విధ్వంసానికి, మనం చేసిన అరాచకానికి ఎవడో ఆంధ్రప్రదేశ్ వైపు రాడు. అలాగే చేశాడు అతను. కానీ అవన్నీ తూచని వచ్చేస్తున్నారు కదా. ఇంకతను అసలు రాడు అనేటువంటిది అర్థమైంది కదా అది. కాబట్టి అంతా కూడా ఊరికే తాటాకు చెప్పుళ్ళండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.